రామ జన్మభూమిలో బాలరాముని విగ్రహం ఆవిష్కృతమైంది. ఆ దివ్య మంగళ రూపం టీవీలో తిలకించిన భక్తులు పులకించిపోతున్నారు. ఈ దివ్య రూపాన్ని అయోధ్యలో మళ్లీ చూసేందుకు హిందూ సమాజానికి 500 ఏళ్లు పట్టిందంటూ ఉద్వేగానికి గురవుతున్నారు. స్వర్ణాభరణాలను ధరించిన 5 ఏళ్ల బాలరాముడి విగ్రహాన్ని తిలకించేందుకు 2 కళ్ళు చాలటం లేదంటున్నారు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బంగారు బాణంతో బాలరాముడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ మహత్తర ఘట్టాన్ని తిలకించిన భక్తజనం రామ స్మరణతో పరవశించిపోతుంది. చిరునవ్వు చిద్విలాసంతో కనిపిస్తున్న బాలరాముని రూపం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. కొత్తగా నిర్మించిన రామమందిరంలో నీలమేఘ శ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. విగ్రహం కింది భాగంలో హనుమాన్, గరుడ విగ్రహాలను కొలువు తీర్చారు. రాముడికి ఇరువైపులా దశావతారాల విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాముడి పైభాగంలో ఓం, శేషనాథ్, సూర్య, గద, స్వస్తిక్, అభామండలాల్ ఏర్పాటు చేశారు. అయోధ్య ఆలయంలో కొలువైన బాలరాముడి విగ్రహం 51 అంగుళాల పొడవుంది. బాలరాముడి విగ్రహాన్ని శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. కృష్ణశిలతో తయారు చేసిన ఈ విగ్రహం 250 కేజీల బరువుంది. నరేంద్ర మోదీ ने दिखाया है वो निश्चित तौर ప్రస్తుతం బాలరాముడిని చూసేందుకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖులు దర్శించుకుంటున్నారు. ఇక రేపటి నుంచి సాధారణ భక్తులకు బాలరాముని దర్శన భాగ్యం కలగబోతోంది. భక్తులకు 24 అంగుళాల అడుగుల దూరం నుంచి బాలరాముడి దర్శనాన్ని కల్పించబోతున్నారు. దర్శన సమయాలను 2 స్లాట్లుగా విభజించారు. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు దర్శనం కల్పించబోతున్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బాలరాముడి దర్శనం కల్పించనున్నారు. ప్రతిరోజు మూల విరాట్టుకి 3 హారతులు సమర్పించనున్నారు. ఉదయం 6:30 శృంగార హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, ఇక ప్రతిరోజు రాత్రి 7:30 సంధ్యా హారతి సమర్పించనున్నారు. प्यारे तू सीतारा राम राम जय जय राम 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 सीता राम राम सीता राम राम श्री राम। శతాబ్దాల ఎదురు చూపుల తర్వాత రాముడు మళ్లీ వచ్చాడని ప్రధాని మోదీ అన్నారు. సంవత్సరాల పోరాటాలు, బలిదానాలు, నిష్ఠ తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని తెలిపారు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుందని, 1000 ఏళ్ల తర్వాత ఈ రోజు గురించి మాట్లాడుకుంటారని అన్నారు మోదీ. రామాలయ నిర్మాణానికి జరిగిన ఆలస్యానికి క్షమాపణలు చెప్తున్నామన్న ప్రధాని రాముడు క్షమిస్తాడని భావిస్తున్నామని చెప్పారు. రామ మందిరం విషయంలో కొంతమంది ఆలోచన ధోరణి మార్చుకోవాలని సూచించారు. రాముడు వివాదం కాదు, సందేశమన్నారు. हो गई है, बाईं ओर से लोग निकल कर आ रहे हैं। यहाँ कुर्सियों पर जीवन मेरा तो बस कर्तव्य समष्टि के लिए भव राम राम श्री रामचंद्र चरणौ मनसा स्मरामि श्री रामचंद्र चरणौ वचसा गृह्णामि श्री रामचंद्र चरणौ शिरसा नमामि श्री रामचने न जाने लोकाभिरामम् रणरंग लोचन कंज मुख कर
कंज पद कंजारुणम कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम पट की श्रद्धांजलि अर्पित कर रहे हैं, जलांजलि अर्पित कर रहे हैं समूचे राष्ट्र की ओर से। निश्चित तौर से इसी क्षण का इंतजार शताब्दियों से समूचे राष्ट्र को था, समूचे विश्व मानव आज जगा है जग जननी का सोया भाग्य सितारा कि हम विश्व कोटि पुष्प चढ़ रहे देव को शुभ चरणों पर विश्व की कल्याण कोटि चरण बढ़ रहे ध्येय की और निरंतर। निश्चित तौर से ये ध्येय है समूचे विश्व कल्याण का, ये ध्येय है जगत गुरु भारत का, ये ध्येय है एक भारत श्रेष्ठ भारत का है। इस वक्त सिर्फ एक ही रूप है, रघुपति राघव राजा राम, जो विश्व में శతాబ్దాల ఆశ ఫలించింది. 500 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రతి హిందువు కన్న కళ నిజంగా మారి కన్నుల ముందు సాక్షాత్కరించింది. రామ జన్మభూమిలో మహోన్నతంగా నిర్మించిన రామమందిరంలో మహిమాన్వితమైన బాలరాముడు కొలువు తీరారు. అరమోట్పు కన్నులతో, ప్రశాంత వదనంతో, చిరుదర హాసంతో సమస్త భారతావనికి దర్శనమిచ్చారు. రామ జన్మభూమిలో సగర్వంగా నిల్చున్న బాలరాముడి అందాన్ని, తేజస్సును తిలకించటానికి భక్తులకు 2 కళ్ళు సరిపోలేదు అనటం అతిశయోక్తి కాదు. సరిగ్గా అనుకున్న ముహూర్తానికి అనుకున్న విధంగా ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు లేకుండా నిర్విఘ్నంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోజ్వల ఘట్టం వైభవోపేతంగా ముగించారు ప్రధాని మోదీ. భారత వాయుసేన హెలికాప్టర్లు ఆలయంపై పూలవర్షం కురిపిస్తోంటే వేలాదిగా తరలివచ్చిన ప్రముఖులు జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య ఆలయం పరిసరాలు మార్మోగిపోయాయి. ఈ అపురూప ఘట్టాన్ని భారతీయులు, విదేశాల్లో స్థిరపడ్డ హిందువులు టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో కనులారా చూసి తన్మయత్వం చెందారు. अनिल सर, 1 लाइन फॉर प्रभु श्री राम. अभिषेक सर, प्रभु श्री राम के लिए क्या कहेंगे? No, that's fine, that's fine. जय राम, जय राम, जय राम, जय जा रहे हैं जो इन्होंने इसको गढ़ा है, ये इसके शिल्पी हैं। बिल्कुल, अगर मैं कहूं तो ये आधुनिक बिल्कुल, और आप जो राम से स्वरूप में, धर्म परायण स्वरूप में 140 पत्थरों का पुल बनाया था, ये आधुनिक युग के नलनील है के रूप उन हुतात्माओं के लिए ये संकल्प है, उन बलिदानियों के लिए